మీకు తెలుసా, మహాభారతంలో సూర్యుడి పుత్రుడు అయిన కర్ణుడు ఎంత గొప్ప వీరుడు అన్నది? కర్ణుడు సూర్యపుత్రుడు, కాని తన జీవితాంతం సామాన్యులుగా పెరిగాడు. ధర్మనికి నిలువెత్తు చిహ్నం. అతని జీవితమంతా అవమానాలు, అసహనం, ధిక్కారాలతో నిండి ఉన్నా కర్ణుడు ఎప్పుడూ తన శత్రువులను గౌరవించాడు. అతడు తన స్నేహానికి ప్రతిరూపం. దుర్యోధనుడు ఇచ్చిన స్నేహానికి కర్ణుడు చివరి శ్వాస వరకు నిబద్ధుడిగా నిలిచాడు. దానమంటే కర్ణుడు గుర్తు. తన చివరి శ్వాసలోనూ ఒక బ్రాహ్మణుడికి తన స్వర్ణ కవచాన్ని ఇచ్చి ధర్మాన్ని నిలుపుకున్నాడు. కర్ణుడు యుద్ధరంగంలో జయించవచ్చే శక్తి కలిగినవాడు, కాని అతడు ఎప్పుడూ అన్యాయానికి జయాన్ని అతని గాథ గుండెలను కదిలించే విధంగా ఉంటుంది. కర్ణుడు నిజమైన వీరుడి నిర్వచనం. చివరికి కర్ణుడి త్యాగం మరియు నిజాయితీ మనందరికీ స్ఫూర్తి. ఇలాంటి గొప్ప వీరుని గాథలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ది ఫ్యాక్ట్స్.